తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి క్షమాపణ చెప్పాలి, లేదంటే సస్పెండ్ చేయడానికి కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. ఇప్పటికే అందరూ కూడా కంప్లైంట్ చేశారు స్పీకర్కి, కాంగ్రెస్ సభ్యులంతా కూడా. స్పీకర్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఒక దోషికి శిక్ష వేసేటప్పుడు అతను ఏం దోషం చేసిండో, ఏం తప్పు చేసిండో అన్న సంగతి ఫస్ట్ నిరూపించాలి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి అందరూ శాసనసభ సభ్యులందరం కూడా స్పీకర్ గారి దగ్గరికి, మరి మన శాసనసభ మినిస్టర్ గారి దగ్గరికి, శ్రీధర్బాబు దగ్గరికి వెళ్ళినాం. మా సభ్యుడికి ఒకవేళ తప్పు మాట్లాడిందని చెప్పేసి మీరు అంటున్నారు. ఏం తప్పు మాట్లాడిందో ఫస్ట్ వీడియో కొట్టి చూపెట్టండి. అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్ని పిలవండి. ఇది తప్పు మాట్లాడిందా, రైట్ మాట్లాడిందని చెప్పి వాళ్ళ సమక్షంలో వీడియో చూపెడితే, అందులో తప్పు మాట్లాడినామని చెప్పేసి మీరు భావిస్తే తప్పనిసరిగా మీరు ఏ శిక్ష చేస్తారో తప్పనిసరిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా తప్పనిసరిగా సభ్యునితో సారీ చెప్పిస్తాం. హౌస్ నడపండి. 4 గంటల నుంచి హౌస్ నడపకుండా కేవలం కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ప్రజలకు పోయింది, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్తే ప్రజలకు పోతే ప్రజలకు మా మీద మరింత వ్యతిరేకం పెరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలని చెప్పేసి కుట్ర బన్ని ఈరోజు నిజంగా కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది? అసలు ఏం నేరం చేసిండో సంగతి, సభ్యుడు ఏం నేరం చేసిన సంగతి ఈ ప్రజలకు తెలవాలంటే ఆ వీడియో ప్లే చేయాలి. ఆ వీడియోలు ఏముంది ప్రజలకు చూపెట్టాలి. దాని తర్వాత శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ ఇవన్నీ ఏమీ పెట్టకుండా అతన్ని సస్పెండ్ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మా నాయకుడు అయితే కేసీఆర్ గారు, ఆయన కూడా స్పష్టంగా చెప్పిండు, ఒకవేళ మన స్పీకర్ గారు ఆయనకు అవమానం జరిగిందో, లేకపోతే ఆయనకు ఇబ్బంది కలిగించే మాటలు గిట్లా అని భావిస్తే మనం గౌరవంగా, హుందాగా క్షమాపణలు అడుగుదామని కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనం స్పీకర్ గారికి, మరి శ్రీధర్ బాబు గారికి కూడా తెలియజేసినాము. కానీ స్పీకర్ గారు మంచోడే, కానీ పైకెళ్ళి వచ్చిన ఆర్డర్ మేరకు మరి మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి ఆదేశాలు తీసుకొని ఇలా ఇక్కడ నడిపిస్తాం. ముఖ్యమంత్రి లేరు కదా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండ్రు. మాటికి పైనుంచి ఆర్డర్ తీసుకోవాలని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి పైనుంచి వచ్చే ఆర్డర్ తీసుకొని ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలి, తద్వారా వాళ్ళ గొంతు ఈ శాసనసభలో వినిపించకుండా ఉండాలంటే సస్పెండ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇలా సస్పెన్షన్ శ్రీకారం చుడుతుండ్రు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏం పొరపాటు చేసిండో వీడియో ద్వారా ఈ ప్రజలకు కానీ అందరికి కానీ తెలియజేయాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తుంది. జగదీశ్వర్ రెడ్డి పైనే ఉండకపోవచ్చు సస్పెన్షన్ వేటు ఉంటే, ఇంకా కొంతమందిని కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. నిన్న గవర్నర్ మాట్లాడుతున్న సందర్భంలో పదే స్లోగన్స్ ఇచ్చినటువంటి కొంతమందిని శాసనసభను డిస్టర్బ్ చేస్తున్నారు బీఆర్ఎస్ సభ్యులు, ఇంకా కొంతమందిని యాడ్ చేసే అవకాశం ఉంది అని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి, ఇంకా కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అందుకనే అండి, ఇవి ఏం చేసిండో ఫస్ట్ చూపెట్టాలి కండి. చూపెడితే దాన్ని బట్టి మనము డిసైడ్ చేస్తే ఈ ప్రజలు నిర్ణయిస్తారు. అది నిజంగా పొరపాటు ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళు చేసిన తప్పే కాబట్టి శిక్ష విధించని చెప్పి న్యాయంగా ప్రజలు అనుకుంటారు. కాబట్టి ప్రజల ముందు పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. నిన్న కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు ముఖ్యమంత్రి పైన, మ్యాడ్ డాగ్ అనేటువంటిది. అంటే కేసీఆర్ని ముఖ్యమంత్రి అన్నటువంటి మాటలకు సంబంధించి దాని మీద కూడా మీరు ఏమైనా అడుగుతారా? క్షమాపణ చెప్పమని తప్పనిసరి ముఖ్యమంత్రి గారు ఆ భాష వాడద్దు. ముఖ్యమంత్రి గారికి పరిపాటు అయిపోయింది. ప్రతి దగ్గర కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు దూషిస్తుండు, అన్పార్లమెంటరీ పదాలు వాడుతుండు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని వీల్ చైర్కు పరిమితం చేసాం, ఇప్పుడు స్ట్రెచర్కు పరిమితం చేస్తాం, ఇంకా 4 రోజులు అలా మార్చిలోకి తీసుకుపోతామని చెప్పిండు. ఇంత తీవ్రమైన పదజాలం ఇప్పటిదానికి ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి దీని మీద కూడా మా క్షమాపణలు చెప్పలేదు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది స్పీకర్ ఛాంబర్లోనే కావాలంటే అక్కడ వీడియో ఫుటేజ్ ఏర్పాటు చేయాలి, చెప్పాలి. తప్పు ఉంటే దానికి సంబంధించి బీఆర్ఎస్ దానిపైన ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నటువంటిది ఎమ్మెల్యే సుధిరెడ్డి చెప్తా ఉన్నాడు. వీడియో జర్నలిస్టు విజయ్తో మధు మల్కేడికర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.